హనుమంతునికి అనేక వరాలు ఎలా వచ్చాయి? ఒకసారి ఉదయిస్తున్న సూర్యుడి చూసి హనుమంతుడు అది ఒక ఫలం అనుకొని సూర్యుడి దగ్గరకు వెళ్ళి దాన్ని మింగేద్దామని ప్రయత్నిస్తారు. అప్పుడు ఇంద్రుడికి ఈ విషయం తెలిసి హనుమంతుడే కనుక సూర్యుడిని మింగేస్తే ముల్లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి అని భావించి హనుమంతుడి మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు. ఆ వజ్రాయుధం వెళ్ళి హనుమంతుడి కుడి దవడ మీదకి తగిలి హనుమంతుడు కింద పడిపోతారు. ఇదంతా చూసిన వాయుదేవుడికి కోపం వచ్చి, నా పుత్రుడిని మీరు ఆ వజ్రాయుధంతో కొడతారా అని ప్రపంచంలో గాలి మొత్తాన్ని ఆపేస్తారు. గాలి మొత్తాన్ని ఆపేసి ఆయన ఒక గుహల్లో వెళ్ళి దాక్కుంటారు. అప్పుడు దేవతలందరూ వచ్చి, ప్రభు, ఒకవేళ గాలే కనుక లేకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు అని దేవతలందరూ ఇంద్రుడిని వేడుకోగా వాళ్ళందరూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమ, నీకు అనేక వరాలు ఇస్తాము అని వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుతారు. నీ పుత్రుడి గురించే కదా మీరు చాలా కోపపడుతూ ఈ ప్రపంచంలో వేయడం ఆపేశారు. మీరు బాధపడవద్దు, మీ పుత్రుడికి మేము వరాలు ఇస్తాము, అనేక శక్తివంతుడుగా మారిపోతాడు అని హనుమంతుడికి అనేక వరాలు అందరి దేవతలు వాళ్ళ శక్తికి తగ్గట్టు ఇస్తారు. అందుకే హనుమంతుడు మహాశక్తివంతుడు.